ఏం చాలా మంది పేర్లు చెప్పాలా? ఎవరెవరు అంటలేరు? జై తెలంగాణ, జై తెలంగాణ. మనం సప్పబడవచ్చు కానీ ఈ నినాదం ఎప్పటికీ సప్పబడదు. ఎందుకంటే ఇది కొట్లాడుతూనే ఉంటది. ఈ నినాదం ఉంటేనే, నినాదం ఇస్తేనే మనం కూడా కొట్లాడుతున్నాం అన్నట్టుగా ప్రభుత్వానికి తెలుస్తుంది ఇవాళ. ఎందుకంటే భయపడుతుంది. జై తెలంగాణ అంటే ఈ ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి ఆ నినాదం అనేది ప్రభుత్వం దాకా వినబడాలి. వేదిక మీద ఉన్న పెద్దలు, సమావేశానికి విచ్చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులు, మీ అందరికీ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి అభినందనలు, స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశలో నేను తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పెట్టినప్పుడు మొట్టమొదటి క్యాలెండర్ని తీసుకొచ్చినాం షహీద్ షోయబుల్లా ఖాన్ ఫోటోతోటి. అప్పటికి షోయబుల్లా ఖాన్ గారి ఫోటో ప్రచారంలో లేదు. ఎక్కడో ఒక మిత్రుడి దగ్గర బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి తీసుకొని దాన్ని ఒక చిత్రకారుడి చేత గీయించి క్యాలెండర్ ప్రింట్ చేసి ఆ క్యాలెండర్ని ఆవిష్కరించింది మా బైరాగన్నోళ్ళ పాప. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇదే జర్నలిస్టు ఈ ప్రెస్ క్లబ్లోనే ఆ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా షోయబుల్లా ఖాన్ ఆశయాల సాధన కోసం జర్నలిస్టులందరూ, ఇందాక సార్ చెప్పిండు ప్రశ్నించాలి అని చెప్పి, అదే ఆశయంతో ముందు పోతా ఉన్నాం. ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడు చాలా మంది అంటున్నారు ప్రభుత్వాలు కూడా ప్రశ్నను చంపలేవు, ప్రశ్నించిన చంపొచ్చేయాలి. కప్పర్ ప్రసాద్ ప్రశ్నిస్తే కప్పర్ ప్రసాద్ను చంపేయచ్చు, కప్పర్ ప్రసాద్ను మాట్లాడకుండా చేయొచ్చు, కానీ ప్రశ్నను చంపలేము. ఎందుకంటే కప్పర్ ప్రసాద్ ప్రశ్నించడం బంద్ చేస్తే ఇంకో బైరాగన్న తీసుకుంటాడు, లేకపోతే ఇంకోరెవరో ప్రశ్నిస్తూనే ఉంటారు. కానీ ప్రశ్నను చంపాలంటే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ సమాధానాలు ఈ ప్రభుత్వాలు చెప్పలేవు. కాబట్టి ప్రశ్న ఎప్పుడూ జీవించే ఉంటుంది. ఆ ప్రశ్నే మనకు ఆయుధం అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి. జర్నలిస్టులు అంటే ప్రజల నుంచి పక్కకు పోయేటోళ్ళు కాదు, ప్రజల్లో భాగస్వామ్యమైన వాళ్ళే జర్నలిస్టులు. అందుకని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మేము ట్యాగ్ లైన్గా పెట్టుకుంది ఏంటంటే జనం కోసమే జర్నలిస్టులం. ఈ జన సమస్యల్ని మనం పట్టించుకుంటే మన సమస్యల్ని కూడా జనం పట్టించుకుంటారు. లేకపోతే జనాల్ని మనం దూరంగా చూస్తారు. జర్నలిస్టులు వేరే, మనం వేరే అనుకుంటారు. కానీ మనం వేరు, జర్నలిస్టులు, జనం వేరు, జర్నలిస్టులు వేరు కాదు. జనము జర్నలిస్టులు ఒకలే. జనం సమస్యల కోసం మాత్రం మాట్లాడితే జర్నలిస్టుల సమస్యలు అందులో వస్తాయి. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి ఒక నినాదం ఇచ్చినాం. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాము. ఖచ్చితంగా బహిరంగంగా ఇచ్చినటువంటి నినాదం ఇది. ఊరూరా తిరిగినాం. 5,000 కిలోమీటర్ల బస్సు యాత్ర చేసినాం. బస్సు యాత్రలో కూడా చెప్పినాం, మేము ఎవరమైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్టులు ఉన్నామో వాళ్ళం ప్రజల దగ్గరికి పోతాం, నిన్ను గద్దె దించుతామని చెప్పి బహిరంగంగా చెప్పినాం, గద్దె దించినాం. అది జర్నలిస్టుల శక్తి. ఇందాక మేడం మాట్లాడుతూ తెలంగాణలో జర్నలిస్టులు విద్యార్థుల వెనుక ఉన్నారు అని చెప్పింది. విద్యార్థుల వెనుక లేరు, విద్యార్థుల ముందుండి ఉద్యమాన్ని నడిపించింది తెలంగాణ జర్నలిస్టులు. ఉస్మాన్ యూనివర్సిటీలో పోతే ముందు గేటుకు అడ్డంగా నిలబడి పోలీసులకు అడ్డంగా నిలబడ్డది తెలంగాణ జర్నలిస్ట్ మిత్రులు. అందుకనే విద్యార్థులకు జర్నలిస్టులకు మధ్యన ఒక కోఆర్డినేషన్ కుదిరింది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించింది తెలంగాణ జర్నలిస్టులు. ఇలా గమనించాలి, చాలా తేడాలున్నాయి. కొన్ని చిన్న పత్రికలు పెట్టుకొని సొంత పత్రికలు నడుపుతూ సొంత టీవీ ఛానళ్ళను నడుపుతున్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ రోజు ఉద్యమంలో రోడ్డు మీదకి వచ్చిండ్రు. పెద్ద పత్రికల్లో ఉన్న జర్నలిస్టులు మాట సాయం చేసిండ్రు, ఓ వార్తేస్తే పంపిండ్రు తప్ప రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయలే. ఎందుకు చేయలే అంటే ఉద్యోగం ఊడిపోతుంది కాబట్టి చేయలే. మరి సరే, అప్పుడు వాళ్ళ సాయం వాళ్ళు చేశారు, మన సాయం మనం చేసినాం, ఉద్యమం చేసినాం. మొత్తం ఉద్యమంలో కూడా దాదాపు 80% పాత్ర తెలంగాణ జర్నలిస్టులదే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఓ కాంగ్రెస్ నాయకుడి దగ్గరకో టీడీపీ నాయకుడి దగ్గరకో పోయి వాళ్ళని మాట్లాడి ఒప్పించి ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి కీలక పనిని ఎవరు చేసినట్టే జర్నలిస్టులు చేశారు. అన్న, నువ్వు తెలంగాణ ఉద్యమంలోకి రాకపోతే నీ భవిష్యత్తు ఉండదు. తెలంగాణ మొత్తం ఒకవైపు తిరుగుతున్నది కాబట్టి నువ్వు ఇంకా టీడీపీ జెండా పెట్టుకున్నావు, కాంగ్రెస్ జెండా పెట్టుకుని కూర్చుంటే నీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. నువ్వు ఇది సమయం రా అని చెప్పి దాదాపు 80% తెలంగాణ ఉద్యమకారులను నాయకుల్ని
ఒప్పించి ఉద్యమంలోకి తెచ్చింది ఎవరంటే తెలంగాణ జర్నలిస్టుగా అన్నాడు మనమే. కాబట్టి ఉద్యమంలో మన పూర్తి హక్కు ఈ ఉద్యమం మీద ఉన్నది. ఈ ఉద్యమంలో వచ్చి నాయకులైనటువంటి వాళ్ళు సరిగా పనిచేయకపోతే వాళ్ళని ప్రశ్నించేటువంటి హక్కు కూడా తెలంగాణ జర్నలిస్టుగా మనకు ఉన్నది. అదే పనిని తెలంగాణ వచ్చినప్పటి నుంచి మేం చేస్తున్నాం. ఇలా బైరాగి మోహన్ అన్న కూడా అదే పనిని ఎత్తుకొని ఇన్ని సంఘాలను కలిపి ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధమైనందుకు నేను వారిని అందరినీ అభినందిస్తా ఉన్నా. ఇందాక ఎవరో మాట్లాడుకుంటూ తెలంగాణకు స్వతంత్రం వచ్చింది అన్ననే అనుకుంటా. తెలంగాణకు స్వతంత్రం వచ్చింది అన్నారు. స్వతంత్రం రాలేదన్న తెలంగాణకు. తెలంగాణలో భౌగోళికంగా ఆంధ్ర రాష్ట్రం అనేది భౌగోళికంగా ఒక ముక్కైపోయి తెలంగాణ ముక్కను ఏలడానికి అధికార మార్పిడి జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకు ఇంకా స్వతంత్రం రాలేదు. ఇంకా కొట్లాడుతూనే ఉన్నాం స్వతంత్రం కోసం. ఆ స్వతంత్రం అంటే ఏందో కూడా డెఫినేషన్ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఇది స్వతంత్రం అని చెప్పడానికి కూడా డెఫినేషన్ లేదు. తర్వాత ఎందుకు కొట్లాడాల్సి వస్తుంది ఇంకా అన్న సన్న బియ్యం ముచ్చట తీసింది ఇందాక. నీకు సన్న బియ్యం ఇస్తున్నావా దొడ్డు బియ్యం ఇస్తున్నావా ఇది ప్రధాన అంశం కాదు తెలంగాణలో. ఇవాళ తెలంగాణలో ప్రధాన అంశం ఏమైందంటే ప్రతి మంత్రి ఎమ్మెల్యే మండల ప్రెసిడెంట్ గ్రామ సర్పంచ్ అందరూ ఇళ్లలోకి పోయి సన్న బియ్యం పువ్వ ప్రజలు తింటున్నారని వాళ్ళ ఇళ్లలో తింటా ఉన్నారు. సన్న బియ్యం పువ్వ సన్న బియ్యం మీద ప్రధాన అంశం కాదుడ. ఆ ప్రజల బతుకులు ఎంతవరకు మారినాయి, వాళ్ళు నువ్వు ఇచ్చే రేషన్ బియ్యం కాకుండా ఇతరత్ర అవసరాలు కొనుక్కే విధంగా ఆర్థిక పరిస్థితులలో ఉన్నారా లేదా అన్నది ప్రధాన అంశం. ఈ ప్రభుత్వం ఇలా చూస్తే ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. ప్రభుత్వం దగ్గర జైళ్లలో ఉండే ఖైదీలకు భోజనం పెట్టడానికి కూడా ఇలా ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వట్లేదు. అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం అదే విధంగా దివాలా తీయించింది. 7 లక్షల కోట్ల అప్పులైనాయి. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అన్ని బహిరంగ సభలలో. టిఆర్ఎస్ దోచుకున్నది, బిఆర్ఎస్ దోచుకున్నది, దాచుకున్నది, నిధులు ఏం లేవు, ఖాళీ అయిపోయింది, నేను వస్తే బాగు చేస్తా అని చెప్పింది. అప్పుడు మరి ముఖ్యమంత్రి గారు వచ్చి అసెంబ్లీకి లేదా సచివాలయానికి పోగానే మొట్టమొదటిసారి ఏం మాట్లాడిందంటే ఇక్కడ లంకె బిందెలు వచ్చి ఉన్నాయనుకో, వచ్చినా కానీ ఇక్కడ లంకె బిందెలు ఏం లేవు, అంతా ఖాళీ ఉన్నదని చెప్పిండు. అలా ఖాళీ ఉన్నది 7 లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్పింది అది ముఖ్యమంత్రి గారే. ఏమో ఉన్నాయనుకో వచ్చినా ఇక్కడ ఏం లేవని చెప్తున్నది కూడా ముఖ్యమంత్రి గారు. అంటే ఈయన ఎక్కిన క్షణం నుంచే అబద్ధాలు ఆడడం మొదలుపెట్టిండు, ప్రజల్ని మభ్యపెట్టడం మొదలుపెట్టిండు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంత ఇబ్బంది ఉంది ఓకే అనుకుందాం. మరి ఇంత ఇబ్బంది ఉంటే హైదరాబాద్ నుంచి నల్గొండ పోవడానికి ఎంత దూరం? మంత్రి పోతుంటే మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా అంతా ఆపి ఆయన వెహికల్ని పంపిస్తారు కదా. హైదరాబాద్ నుంచి నల్లగొండ పోవడానికి సన్న బియ్యం పంపిణీకి మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడి నుంచి హెలికాప్టర్ వేసుకొని నల్లగొండకు పోయాడు. నీ అయ్యే జాగిరా, నీ ఇంట్లో పైసలు ఖర్చు పెడుతున్నావా? ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులలో ఉంటే ఇబ్బంది పడతా ఉంటే నువ్వు హెలికాప్టర్లో తిరగడానికి ప్రభుత్వ నిధులు ఎట్లా ఖర్చు పెడుతున్నావు అని చెప్పి మన జర్నలిస్ట్ అడగాలి. కానీ ఒక్క దాంట్లో కూడా వార్త రాలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది చిన్న విషయమే కావచ్చు, 10 లక్షలే ఖర్చు కావచ్చు, కానీ అడిగిన వాళ్ళు పేద ప్రజలకు సన్న బియ్యం ఇవ్వడానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి నల్లగొండకు నువ్వు హెలికాప్టర్ వేసుకొని పోతావు. పోయి బుద్ధి జ్ఞానం సిగ్గు శర్మ ఏమన్నా ఉందా అని చెప్పి ఒక్క పత్రిక నన్ను రాసిందా అడిగిందా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదు, ప్రశ్న చచ్చిపోయింది. వాళ్ళు ఏం చెప్తున్నారో వాడు ఏం చెప్తారో గదే రాస్తాం. సన్న బియ్యం బాగా బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్తే సన్న బియ్యం గురించి రాస్తాం తప్ప దాని వెనుక ఉన్న చరిత్రను రాసేటువంటి పద్ధతి లేదు. ఇలా ఆర్థిక పరిస్థితి ఏంది, ఆర్థిక లోటు ఉన్నది. ఇలా 100 ఎకరాల భూములను అమ్ముకుంటున్నా అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఆర్థిక లోటు ఎంతున్నది, ఏ శాఖలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఇవ్వట్లేదు. మరి అంగన్వాడీ చిన్నపిల్లలకు బియ్యం భోజనం పెట్టేటువంటి ఆయాలకు డబ్బులు ఎందుకు ఇస్తలేదు? మరి మధ్యాహ్నం స్కూళ్లలో భోజనం వండుతున్నటువంటి వాళ్ళకి మన వంట మనుషులకు డబ్బులు ఎందుకు ఇస్తలేదు? ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నదో ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత మనది కదా. కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోయినాం, మనం ఆ విషయాన్ని మాట్లాడట్లేదు. కాబట్టి ప్రజలకు తెలుస్తలేదు. ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం మనపైనే ఉంది. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఆ పని చేద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఎదిరించాలంటే ఒకటే, ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం లేదు, వాస్తవాల్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ ఉద్యమంలో మనం అదే పని చేసినాం. సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలకులు చేస్తున్నటువంటి అవినీతి, అక్రమాలు, అప్పులు, అమ్మకాలు అన్నింటిని కూడా పూసగుచ్చినట్టుగా ప్రజల ముందు పెట్టినాం. కాబట్టి ఆ రోజు సమైక్య పాలకుల మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలా.
అదే పని ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి మరి జర్నలిస్టుగా మనం ఏం చేయాల్సిందంటే ప్రశ్న ఒకటి నేర్చుకోవాలి, ఖచ్చితంగా ప్రశ్నించడం నేర్చుకోవాలా. ఆ ప్రశ్న ఏమని ప్రశ్నించాలి? వ్యక్తిగతమైనటువంటి వివరాలకు పోవద్దు. రేవంత్ రెడ్డి డబ్బులు సంపాదించుకుంటూ ఆయన తమ్ముడు ఉన్నాడు, ఆయన అన్న ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు పక్కా పెడదాం కొద్దిసేపు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వాళ్ళ తమ్ముడు మంత్రి, ఆయన మంత్రి, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, రేపు ఆయన కూడా మంత్రి అవుతారు కావచ్చు. ఆ కుటుంబ వివరాలు పక్కా పెడదాం. కానీ వాళ్ళు పాలనలో చేస్తున్నటువంటి లోపాలను ప్రధానంగా ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఇలా హెచ్యూలో చేసిన, ఇలా మీడియాలో, సోషల్ మీడియాలో హెచ్యూ భూముల గురించి పెద్ద ఎత్తున వచ్చింది కాబట్టి కేంద్రం కూడా దిగొచ్చి ఒక నిర్ధారణ కమిటీని అక్కడికి పంపేటువంటి ప్రయత్నం చేసింది. అది విద్యార్థులు, ప్రజలు చేసిన ఉద్యమం కంటే జర్నలిస్టులు, సోషల్ మీడియాలో మనలాంటి వాళ్ళు చేసినటువంటి ప్రశ్న, మనం ప్రశ్నించేటువంటి ప్రశ్న, మనం చేసిన పోరాటమే దానికి తార్కాణం అని చెప్పి మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం ఎప్పుడు భయపడుతుందంటే, నాయకుడు ఎప్పుడు భయపడతాడంటే, వాడు జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న మన నుంచి ఎదురైనప్పుడు ఖచ్చితంగా వాడు భయపడతాడు. మరి వాళ్ళు జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న మనం ప్రశ్నించాలంటే మనం ఈ సమాజాన్ని చదవాలి కదా, మనం ఈ సమాజంలో పేద ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను మనం అర్థం చేసుకోవాలి కదా, ఈ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఎక్కడికి పోతున్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి కదా. అందుకని అధ్యయనం ముఖ్యం. మనకు జర్నలిస్టుగా ముందుగా మనం అధ్యయనం చేద్దాం, ప్రశ్నిద్దాం. ఈ అధ్యయనం ప్రశ్న ద్వారా ఈ ప్రభుత్వాలు దిగొస్తాయి, నాయకులు దిగొస్తారనేటువంటి విషయాన్ని మనం ఈ హెచ్యూ భూముల అమ్మకాలలోనే స్పష్టంగా తేలిందనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. కొన్ని రాజకీయ పార్టీల మీడియాలు, సోషల్ మీడియాలు తప్పుడు పోస్టులు పెట్టవచ్చు. వాటిని నేనేమి సమర్థించట్లేదు. తప్పుడు పోస్టులు పెట్టవచ్చు, లేకపోతే ఏఐ ప్రేరేపిత ఫోటోలు పెట్టవచ్చు, అవన్నీ పెట్టవచ్చు. గతంలో మీరు పెట్టింది, ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం మేము సొక్కం కాదు కదా, గతంలో అసొంటి చేసే వచ్చింది కదా, వాళ్ళు కూడా అట్లాంటి వాటిని చేస్తున్నారు, వీళ్ళు కూడా అట్లాంటి వాటిని చేస్తున్నారు. దాన్ని మేము సమర్థించట్లేదు. కానీ వాస్తవాలను కూడా మనం మాట్లాడకుండా పోతే, వాస్తవాలను కూడా ప్రశ్నించకుండా పోతే ఇబ్బందులు పడతాము. జర్నలిస్టులుగా మనం వాటిని వాస్తవాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండోది, జర్నలిస్టులలో చాలా మందికి ఏమొస్తుందంటే, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ప్రశ్నించాలి. ఏదైనా ఒక పెద్ద పత్రిక రాసే దాన్ని పట్టుకొని మనం పోతా ఉంటాం, అందులో వచ్చిందే వాస్తవం, ఆ ఎడిటోరియల్ నిజం కావచ్చు, ఆ ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటిదే వాస్తవం అని చెప్పి. కానీ కాదు, ఇలా పత్రికలు, యాజమాన్యాలు వాళ్ళకు అనుకూలమైనటువంటి వార్తలను, వాళ్ళకు అనుకూలమైనటువంటి ఎడిటోరియల్, వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యాసాలను మాత్రమే వాళ్ళ పత్రికలలో ప్రచురించుకుంటా ఉన్నారు. వాటిని చూసుకొని మనం కూడా భ్రమల్లో పడిపోయి ఇదే వాస్తవమేమో అనుకునేటువంటి పరిస్థితి ఇలా లేదు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే, ఇలా వాస్తవంగా సోషల్ మీడియా జర్నలిస్ట్ కానీ, లేకపోతే చిన్న పత్రిక జర్నలిస్ట్ కానీ, పెద్ద పత్రిక జర్నలిస్ట్ కానీ, ఎవరన్నా కానీ ఊర్లల్లో ఏదైనా ఇష్యూ రాగానే చాయ్ డబ్బా కన్నా నాన్న కూర్చున్నప్పుడు ఒక జర్నలిస్ట్ అనే పిల్లాడు ఆడిపోతే, అరే నువ్వు చెప్పరా, నీకు అన్ని తెలుస్తాయంటారు. మీ అందరికి అనుభవమే ఉంటుంటుంది బాగా. వాళ్ళు ఏమనుకుంటారంటే, జర్నలిస్ట్ అనేటువంటి అన్ని తెలుస్తాయి అనుకుంటారు కామన్ గా. ప్రజానికి వాడికి పోగానే, అరే వీనికైతే అన్ని తెలుస్తాయి, నువ్వు చెప్తా మీ నిజమా కాదా, ఇట్లా జరుగుతుందట, అవునా కాదా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇక్కడి నుంచి అమెరికా దాకా ఏ సమస్య రాని మనం కనబడితే వీళ్ళకి తెలుస్తుంది అంటారు. మరి మనకు తెలుస్తుంది అని ప్రజలు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం వమ్ము చేసి, మనం ఏం తెలుసుకోకుండా, ఏం అధ్యయనం చేయకుండా ఏదో గుడ్డిగా కొట్టుకపోతే మనకు ప్రజలలో గౌరవం ఉండదనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. తర్వాత అనేక డిమాండ్లు పెట్టింది. ఈ డిమాండ్లలో అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి అనేది కూడా ఒకటి పెట్టింది. అదే అన్న మరి ఎందుకు పెట్టిన డిమాండ్ నాకు అర్థం కాలేదు. అక్రిడేషన్ కార్డు ఎందుకు 4 తీసుకోవడానికి పనికిరాదు, ఇప్పుడు ఏం ఉపయోగం లేదు దాంతో. అది ఇప్పుడు ఇలా చాలా మందికి అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి, ఏమైనా చేస్తున్నారు. అక్రిడేషన్ కార్డుతో ఏమైనా, అక్రిడేషన్ కార్డు ఉన్నోడే జర్నలిస్ట్ అని చెప్పి ప్రజలు గుర్తిస్తురా? లేదు కదా. ఈ అక్రిడేషన్ కార్డు అనేది వద్దు అని నేను ఎట్లా ఇవ్వాలి, కానీ దానికోసం పెద్ద పోరాటం చేసి ఉద్యమం చేసి కార్డు తీసుకోవాల్సినంత అవసరం లేదు. మనకు కావాలి, ఏం కావాలి, అక్రిడేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ప్రతి జర్నలిస్ట్ కు హెల్త్ కార్డు కావాలి, మస్ట్ 100% హెల్త్ కార్డు కావాలి. నీకు అక్రిడేషన్ తో సంబంధం లేదు, హెల్త్ కార్డు కావాలి. అది కూడా 10 లక్షల రూపాయలు, ప్రతి ఏటా 10 లక్షల రూపాయల విలువైన హెల్త్ కార్డు కావాల్సినటువంటి అవసరం ఎలా జర్నలిస్టులకు ఉన్నది. ఎందుకున్నది? జర్నలిస్ట్ అనేటోడు ఎలా ఈ సమాజం మొత్తం, ఈ సమాజ బాధ్యత అంతా నాదే అనుకొని అనేక రకాలైన స్ట్రెస్ తో పనిచేస్తా ఉన్నాడు. సరే వానికి ఏమొస్తుందో ఏం రాదో నాకు తెలియదు. నేను చాలా మంది చిన్న చిన్న పిల్లలను గ్రామీణ ప్రాంతాల్లో, మండల ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళని చూస్తూ ఉంటా, చాలా స్ట్రెస్ తీసుకొని పనిచేస్తూ ఉంటారు. ఆ స్ట్రెస్ లా ఎటు పోతాడో ఏం చేస్తుండో తెలియదు. ఎండకు పోతాడు, వరదకు వచ్చి పడిపోతాడు, బండి మీద పోతాడు, యాక్సిడెంట్ అయి పడిపోతాడు. సోషల్ మీడియాలో చూస్తాం, చాలా ఏడుపు వస్తుంది. అన్న నా కాలు ఇరిగింది, ఆసుపత్రిలో ఉన్నా, ఆసుపత్రికి చెల్లించడానికి డబ్బులు లేవన్నా, ఎవరైనా సాయం చేయండి అంటే
10, 20, 100, 50, 1000 ఇస్తే ఆ డబ్బులతో వైద్యం చేసుకునేటువంటి దుస్థితి అలా జర్నలిస్టులకు ఉన్నదా లేదా మీరు అందరు గమనించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అనుభవంలోకి ఈ మాట వచ్చి ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్న కొన్ని జోకుడు సంఘాలున్నాయి, నాకేమీ అభ్యంతరం లేదు, ఎవరి గురించి నేను మాట్లాడతా. గతంలో కరోనా వస్తే 5 కిలోల బియ్యం ఇస్తామంటే ఉదయం పూట సంచి పట్టుకొని మధ్యాహ్నం దాకా క్యూలో నిలబడ్డటువంటిది మన జర్నలిస్టులు కాదా? అప్పటి సంఘంలో గొప్పగా చెప్పుకునే ఒక నాయకుడు, ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకునేటువంటి ఒక నాయకుడు ఆ 5 కిలోల బియ్యం కూడా ఇవ్వకుండా దుకాణం బంద్ చేసుకొని పోతే కళ్ళకు నీళ్లు పెట్టుకొని పోయినటువంటి జర్నలిస్టులు మనోళ్ళు కాదా? కరోనా సమయంలో ప్రభుత్వం కరోనా వచ్చినటువంటి వ్యక్తులకు 10,000, 15,000 సాయం చేస్తామంటే కరోనా రాకున్న దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఆ 15,000 రూపాయలకు కక్కుర్తుపడ్డటువంటి దొంగనా కొడుకులు కూడా ఉన్నారు ఇవాళ మన దగ్గర. మనం మాట్లాడుకోవాలి, వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇలా ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, చాలా మంది చెప్తా ఉన్నారు 500 తీసుకునేటోడు లేకపోతే 1000 రూపాయలు తీసుకునేటోడు జర్నలిస్ట్ అవినీతి పరుడని కొన్ని పత్రికలలో ఫోటోలు పేపర్లలో వేస్తున్నారు కదా. అవినీతి పరుడు జర్నలిస్ట్ వాడు 500 తీసుకుని 1000 డిమాండ్ చేసినని. మరి నువ్వు 5 ఎకరాల భూమి కొట్టేసే నువ్వు అవినీతి పరుడు కదా పత్రిక లేకున్నా? ఒక జర్నలిస్ట్ నాయకుడు 5 ప్లాట్లు 6 ప్లాట్లు తీసుకొని తన భార్య కూడా అక్రమంగా ఉద్యోగం ఇప్పించుకుంటే అది అవినీతి కాదా? 500 తీసుకున్నాడు అవినీతి పరుడు అవుతాడు, 5 ఎకరాలు కొట్టేసినాడు అవినీతి పరుడు కాడు అని ఎక్కడన్నా ఉన్నదా? దీని మీద కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. ఖచ్చితంగా చెప్పండి, ఈ అవినీతిని బయట పెట్టాలి. ప్రెస్ క్లబ్ల పేరుతో ఇలా జరుగుతున్నటువంటి రాజకీయం మీద ఈ ప్రెస్ క్లబ్ తో సహా ప్రెస్ క్లబ్లకు చాలా దగ్గర కట్టి షట్టర్లు కట్టి ముందర కిరాయిలకు ఇచ్చుకొని నెలకు 5 లక్షలు 10 లక్షల ఇన్కమ్ వస్తుంటే వాటి నుంచి ₹1 కూడా ఇలా మన జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఖర్చు పెడతలేరు. ప్రెస్ క్లబ్లలో ఆ మెంబర్షిప్ ఇస్తలేరు. అప్పుడే పూర్వకాలంలో ఉన్న 20 మంది గాల్లే వానికి 70 ఏళ్ళు వచ్చినా వాడు జర్నలిస్ట్ అవుతాడు కానీ ఇంకో జర్నలిస్ట్ కానీ అవకాశం ఇయ్యాడు. వీటంటే దొబ్బి తింటుంటే అది అవినీతి కాదా? దాని గురించి ప్రశ్నించారా? దాని గురించి రారా మీ పత్రికలలో? నేను చూస్తున్నా చాలా పత్రికలలో వస్తున్నాయి 500 తీసుకున్నాడు అక్రమ జర్నలిస్ట్ అని చెప్పి వాళ్ళ ఫోటోలు కూడా వేస్తా ఉన్నారు. సరే నేను దాన్ని సమర్థిస్తాను, వాడు జర్నలిస్ట్ కావచ్చు, కానీ దానికి కూడా సంబంధం ఉంది కదా. అట్లాంటి వాళ్ళని కూడా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఇలా ఉద్యమంలో పనిచేసినటువంటి ఏ జర్నలిస్ట్కి, ఉద్యమంలో వార్తలు రాసినటువంటి ఏ పత్రికకు ఇలా లబ్ధి చేకూరట్లేదు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాకా ఇదే ఇబ్బంది ఉన్నది. దీన్ని కూడా గమనించాల. పెద్ద పత్రికలు చెప్పుకునేటోళ్ళు చాలా లబ్ధి పొందుతా ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా, మీకు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే గతంలో ఒక దసరా పండుగ వస్తేనో దీపావళి పండుగ వస్తేనో ప్రభుత్వాలు లేదా ఏదైనా సంక్షేమ కార్యక్రమాన్ని చెప్పేటప్పుడు ఒక యాడ్ ఇచ్చేటి. ఎట్లా మొత్తం రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఒకటే పత్రికకు ఒక యాడ్ వచ్చేది, ఒక పెద్ద పత్రిక. ఆ పేరు ఎందుకు చెప్తారు, ఒక యాడ్ వచ్చేది. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయినాయి. ఆ పెద్ద పత్రికకు ఆంధ్ర ప్రభుత్వం నుంచి వస్తున్న యాడ్, తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్న యాడ్. లాభం ఎవరు? తెలంగాణ విడిపోయిన తర్వాత వానికి 2 యాడ్లు వస్తున్నాయి. నీకేమొస్తలేదు కదా కొట్లాడినోనికి. తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ మేనేజ్మెంట్ లేకపోతే తెలంగాణ పక్షాన్ని ఏమైనా పత్రికలు ఇవ్వాలి మనకున్నాయి. ఇలా టీవీ ఛానల్ పెట్టి చూస్తే నేను చూస్తా ఉంటా తెలంగాణ వార్త ఎక్కడ నన్ను వస్తుందేమో నేడరాదు. మొదలుపెట్టుడే చంద్రబాబు నాయుడు పర్యటన చిత్తూరు జిల్లాలో ఇది జరిగింది, ఒంగోలు జిల్లాలో ఇది జరిగింది. మొదటితో 5వ వార్తనో 6వ వార్తనో తెలంగాణ వార్త కనపడుతుంది. ఎందుకు? నీకు సేమ్ వార్తలు సేమ్ యాడ్స్ 2 రాష్ట్రాలు ఒక పత్రికకి ఇస్తా ఉన్నాయి, లేదా పెద్ద పత్రికలకు ఇస్తా ఉన్నాయి. వానికి 2 రకాలుగా తెలంగాణ విడిపోయిన తర్వాత లాభపడ్డాడు. తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణల కంటే కూడా ఇప్పటికీ ఈ రోజుకి ఎక్కువగా లబ్ధి పొందుతున్నది, లాభపడుతున్నది ఆంధ్ర వాళ్లే తెలంగాణలో. దీన్ని గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. ఇది ప్రశ్నించకపోతే తెలంగాణ వచ్చి నాకేంది లాభం, తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా ఎవరికి లాభం అంటే నేను చెప్తా ఉన్నా. ఇలా లక్షల రూపాయలు పెట్టి కాంట్రాక్టులు చేసినటువంటి పెద్ద బడా కాంట్రాక్టర్లు కూడా తెలంగాణ కాంట్రాక్టర్లు ఇలా తిండికి లేక అవస్థలు పడతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు బిల్స్ మంజూరు కాకుండా. ఇది ఇలా తెలంగాణ కాంట్రాక్టర్ల పరిస్థితి. తెలంగాణ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో చేసేటువంటి పనులు కూడా ఇప్పటికీ బిల్లులు రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇది తెలంగాణలో గతంలో ఉద్యమకారులుగా చేసి సర్పంచులుగా ఎదిగినటువంటి సర్పంచుల పరిస్థితి. ఇవాళకి గతంలో ఓ రోరి తెలుగోడ తగదింకా అడ్డుగోడ అని చెప్పి టీవీ ఛానళ్లలో పెద్ద వార్తలేసి అడ్డుగోడ వద్దు మనకు అందరం సమైక్యవాదమే కలిసి ఉండాలని చెప్పి ప్రచారం చేసినటువంటి టీవీ ఛానళ్లకు ఇలా తెలంగాణలో కోట్ల రూపాయల యాడ్స్ పోతా ఉన్నాయి. ఆ రోజు తెలంగాణ కావాలని కొట్లాడినటువంటి చిన్న పత్రికలు ఇలా యాడ్స్ లేక కనీసం వాళ్ళు పత్రిక నడుపుకునేటువంటి అవకాశం లేక, మరి అన్న చెప్పినట్టు అక్రిడేషన్ కార్డు లేక
ఇప్పటికీ మనం అక్రిడేషన్ కార్డు కోసం కొట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉందంటే ఈ దుస్థితికి కారణం ఎవరంటే ఈ దుస్థితికి కారణం జోగుడుగాళ్ళు ఉండేటువంటి సంఘాలు. ఆ ప్రభుత్వం వస్తే వాడే ఉంటాడు ఆడ జోక్కుంటా, ఈ ప్రభుత్వం వస్తే వాడే ఉంటాడు ఆడ జోక్కుంటా. వీళ్ళతో వచ్చినటువంటి సమస్య కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. మన కోసం ఎవడు కొట్లాడుతా ఉన్నాడు, మన సమస్యల కోసం ఎవడు మాట్లాడుతూ ఉన్నాడు, ముఖ్యంగా ప్రజల సమస్యల్ని మన సమస్యల్ని కలిపి ఎవరు ముందుకు తీసుకుపోతా ఉన్నారు, అట్లాంటి వారి పక్షాన ఉండి మనం కొట్లాడినప్పుడే సమస్యలు పరిష్కారం అయితేమనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు అనేక పథకాలను ప్రవేశపెట్టినా అని చెప్పి. నేను ఈ వేదిక ద్వారా జర్నలిస్టుల వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ మస్తిష్కంలో వచ్చి మీ ఆలోచన వచ్చి మీ ద్వారా ప్రవేశపెట్టబడినటువంటి ఒక్క పథకాన్ని ఏదైనా చెప్పండి, మిమ్మల్ని భుజాలు ఎత్తుకొని తిరుగుతా. ఇప్పటికీ ఈ రోజు కూడా బియ్యం పథకం ఎప్పుడో ఎన్టీ రామారావు ప్రవేశపెట్టింది, పెన్షన్లు ఇచ్చే పథకం అప్పుడెప్పుడు ఆ పాత ప్రభుత్వాలు ప్రవేశపెట్టినాయి, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వాలు గత పథకాలు ప్రవేశపెట్టినాయి, ఇండ్లు కట్టించేటువంటి పథకం గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టినాయి, ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టినాయి, ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టినాయి. మరి నువ్వేం చేసినావు ఇప్పటిదాకా? వాళ్ళ చెప్పులలో కాళ్ళు పెట్టినాడు చూడు తప్ప నీ ఆలోచన ఏముంది? నువ్వు ప్రవేశపెట్టేటువంటి నువ్వు చెప్పినటువంటి కొత్త పథకం ఏది ఇప్పటిదాకా? ఏది లేదు. ఈ ప్రభుత్వంలో ఆలోచన పరులు లేరు. ఈ ప్రజలకు ఏం సంక్షేమ కొత్త పథకాలు ఏం కావాలని చెప్పి ఆలోచించేటోళ్ళు లేడు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయిపోతా ఉన్నాయి. ఒకవైపు ఖజానాలో నిధులే లేవు, ఉన్న నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి. మనమే చూసినాం. ముఖ్యమంత్రి గారు వేములవాడకు పోతే అక్కడ దేవస్థానంలో ఏదో కార్యక్రమానికి పోతే భోజనాలు ఇక్కడ స్టార్ హోటల్ నుంచి పోయినాయి. లక్షల రూపాయలు 60-70 మంది భోజనం చేయడానికి ₹1,00,000 ఖర్చు అయినాయని చెప్పి మనం పత్రికలలో చూసినాం. 32 లక్షలు ఖర్చు అయినాయని పత్రికల్లో చూసినాం. ఏమైనా ఇంగితం ఉన్న పనేనా? దేవాలయం దగ్గరికి పోతే మన లాంటి వాళ్ళం అక్కడ పెట్టే పులిహోర దీన్ని కడుపు నింపుకుంటాం కదా. నువ్వు ప్రజల కోసం ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి అయితే భోజనాల కోసం ₹32 లక్షల ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నుంచి గంట సేపు ప్రయాణం చేస్తే నల్లగొండకు పోవడానికి ఈ నుంచి నువ్వు హెలికాప్టర్లా పోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవి ఒకటి తెలిసినాయి, తెలియని చాలా ఇట్లాంటి లూప్ హోల్స్, ఇట్లాంటి ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాటికి చెప్తే ఇంకా అన్న ఒక్క నిమిషం టైం నాకు చాలా అంశాలు బాగా అనిపిస్తా ఉన్నది. చిన్న సామాన్య జర్నలిస్టు ఇబ్బందులకు గురై ఆసుపత్రిలో పోతే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యం దొరకనటువంటి సందర్భంలో గత ప్రభుత్వంలో జరిగింది చెప్తా ఉన్నా. ఒక మిత్రుడికి గుండెకు ఏదో జబ్బొచ్చి గుండె ఆపరేషన్ అయితే ప్రభుత్వం ₹25 లక్షల ₹30 లక్షల సాంక్షన్ చేసింది. ఎందుకు ఇంతమందిని అనుకుంటే వేలాది మంది జర్నలిస్టులను చూపించి నీ ఆసుపత్రికి నువ్వు 30 లక్షలు సాంక్షన్ చేయించుకున్నావు, కానీ మరి తమ్ముడు అక్కడ మండల్ రిపోర్టర్కి వైద్యం అందక వారు చనిపోతా ఉంటే వారికి ₹10,000 ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నువ్వు ఎందుకు కొట్లాడలేదని చెప్పి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? పలుకుబడి ఉన్నోడికి, మంత్రుల దగ్గర జోకెట్టోడికి, ఈ ప్రభుత్వం దగ్గర జోకి పనులు చేయించుకుంటే వాళ్ళకేమో ప్రభుత్వం వేలకు వేలు ఆ రోజు మంజూరు చేసింది, ఇప్పటికి కూడా మంజూరు చేస్తా ఉన్నది. ఇవాళ ప్రభుత్వ అధికారంలో పెద్దలలో ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కాదు, కనీసం ఈ ప్రభుత్వం కోసం ఈ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా కాదు. ఉద్యమంలో ఈ పార్టీ గెలవాలి, టీఆర్ఎస్ ఓడిపోవాలి అని చెప్పి పనిచేసినటువంటి జర్నలిస్టులు ఇంకా రోడ్ల మీదనే ఉన్నారు. అప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లాబింగ్ చేసి అటు ఇటు మంచిగా చేసిన వాళ్ళు ఇలా ప్రభుత్వంలో ఉన్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పని. ఈ దళారులకు, జోకుడుగాళ్లకు ఎక్కడైనా ఏ ప్రభుత్వాలైనా పెద్దపీటనే వేస్తాయి తప్ప మనం పెద్దపీట కోసం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు మేలు జరుగుతుందా లేదా, మనం వేసేటువంటి ప్రశ్న ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేటువంటి దాని మీద మనం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇందాక కరుణాకర్ రెడ్డి అన్న గతంలో ధరణి విషయంలో మాట్లాడిండు. ఆ ధరణి విషయంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్గా కూడా మేము బస్సు యాత్ర చేసినాం. 5,000 కిలోమీటర్ల బస్సు యాత్ర చేసినప్పుడు ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరిస్తే వచ్చినటువంటి 80% విజ్ఞాపనలు ఈ ధరణిలో మా భూమి పోతుంది, మాకు సంబంధించినటువంటి భూమి ఎక్కడుందో తెలుస్తలేదు, భూమి మారిపోయింది అనేటువంటి విజ్ఞాపనలు వచ్చినప్పుడు మేము ప్రభుత్వానికి వినతి పత్రం కూడా ఇచ్చినాం. ఈ ధరణిలో సమస్యలు జరుగుతున్నాయి, వీటిని మార్చండి అని చెప్పి. ఇప్పుడు మరి ఆ రోజు అర్థం అయిపోయింది, మారుస్తామని చెప్పిండ్రు. మరి రేపేదో చేస్తారంట, రేపు ఈ ధరణి మార్చేది భూమాతనో భూభారతో చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ అది ఎంతవరకు సక్రమంగా పనిచేస్తుందో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే జర్నలిస్టులుగా మనం ప్రశ్నించాలి. ప్రశ్నించడాన్ని ప్రభుత్వం చంపొచ్చాము. ఒక 2 అడ్వకేట్లు ప్రశ్నిస్తే గత ప్రభుత్వం నడి రోడ్డు మీద నరికి చంపింది, కానీ వాళ్ళు వేసినటువంటి ప్రశ్నను చంపలే. ఇలా ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాడిని తీసుకుపోయి జైలు వేస్తారు, కానీ వాడు వేసినటువంటి ప్రశ్న ఇప్పటికీ ప్రజలలో మెలుగుతూనే ఉంటుంది. ప్రజలు దాని గురించి ఆలోచన చేస్తూనే ఉంటారు.
ఇలా మనం అడిగినాం హెలికాప్టర్ ఎందుకు పోయారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంత దగ్గరికి అంటే ఆయన సమాధానం చెప్పేదాకా ఎవడో ఒకటి అడుగుతూనే ఉంటాడు కదా, ఎక్కడో ఒక దగ్గర మాట్లాడతారు కదా. సరే కప్ప ప్రసారావు గొంతు ముయ్యొచ్చు, నన్ను ఏదో ఒకటి చేసి నువ్వు అడగకన్నా మాట్లాడకన్నా బెదిరించో అదిరిచ్చో ఏదో ఒకటి చేసి నన్ను ఆపొచ్చు, కానీ నేను వేసిన ప్రశ్న నువ్వు ఆపలేవు కదా. ఇంకో ఆ తమ్ముడు అడుగుతాడు, ఆ తమ్ముడు అడుగుతాడు, ఆ తమ్ముడు, దానికి సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పించగలిగినటువంటి శక్తి కేవలం జర్నలిస్టులకే ఉన్నది. మనం స్టెనోలుగా మారిపోవాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు చెప్పిందే రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు. విజ్ఞతతోటి వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత, సత్యం ఉందా లేదా, సత్యం లేకపోతే సత్యం కోసం ప్రశ్నించాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది. అట్లా ప్రశ్నించడం మొదలు పెడితే ఇప్పుడు అన్న చెప్పినటువంటి ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అయితే, అట్లనే ఇండ్ల గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అనేది. జర్నలిస్టుల పేరుతో ఇండ్లు ఇస్తా ఉన్నారు, నిజంగా అవి జర్నలిస్టుల ఇండ్లు కావు. ఏది మన ఆర్థిక రేఖకు దిగున ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారన్నా బీపీఎల్ కింద ఇస్తా ఉన్నారు. అరే నువ్వు బీపీఎల్ కింద ఇస్తున్నప్పుడు నీకు అగ్రేషన్ కార్డు ఉంటే లేకుంటే అడిగిన వాళ్ళందరికీ 20-200 మంది అడిగిన పెట్టు, బీపీఎల్ కింద కదా నువ్వు పెడుతున్నది. అంటే అందులో కూడా బెదిరింపులు. మళ్ళీ అరే నువ్వు నన్ను మాట్లాడితే నీకు నేను ఈ ఇంటి జాగి అని చెప్పి వాడు 3 ఏళ్ళు తిప్పుకొని 4వ ఏడు పోయేటప్పుడు కాగితం రాసిపోతారు. వీడు ఈ ఇంటి జాగా కోసం ఇంకెతుకుతా ఉండాలి, ఎప్పుడు వస్తుంది మనం మాట్లాడకుండా ఉండాలా. కప్పర్ ప్రసాద్ అట్లాంటి పోతారు, అన్నదికి పోకు, ఆ పక్కకు పోకు, పోతే నీకు ఇంటి జాగా రాదని చెప్పి చెప్తారు, వాడు రాడు. ఇవన్నీ పరిస్థితులు గతంలో ఉన్నాయి. గతంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి. మొట్టమొదటిసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి నాకు ఓటేస్తేనే వచ్చే సంవత్సరం వచ్చే ప్రభుత్వంలో మీ అందరికి ఇండ్లు కడతా అంటే పాపం ఆ ఎర్రవల్లిలో ఇండ్లను చూపించి 2వ ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ది. దాని తర్వాత అర్థమైంది 3వ ప్రభుత్వం వచ్చినా కట్టడని చెప్పి ప్రజలన్నీ పక్కకు పెట్టింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఏవో లబ్ధి చేకూరుస్తామని చెప్పి మభ్యపెట్టకుండా ప్రజల్ని జర్నలిస్టులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోకుండా మీ ఆలోచన మీ మస్తిష్కంలో నుంచి ఈ ప్రజలకు మేలు చేసేటువంటి కొత్త ఆలోచనలతోని ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, జర్నలిస్టులుగా ఐడియా ఇజంతోనేం సంబంధం లేదు. ఇలా అన్నది ఒక ఐడియాలజీ, నాది ఒక ఐడియాలజీ. నేను 100% నేను రైటిస్ట్ ఐడియాలజీతో ఉంటా, అన్న 100% లెఫ్టిస్ట్ ఐడియాలజీతో జీవితం అంతా త్యాగం చేసి అందులో పనిచేసి వచ్చినోడు. సేమ్ నేను కూడా అదే పరిస్థితులలో ఈక్వల్ గా రైటిస్ట్ ఆర్గనైజేషన్ లో మొత్తం జీవితకాలం పనిచేసి వచ్చినోండి. దీంట్లో ఐడియాలజీకి సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు. మనకుండే సంబంధం వల్ల సమస్య పరిష్కారం. అందుకనే మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఇదే అంశాన్ని తీసుకుంది. ఒక పక్కన బీజేపీ వాళ్ళను, ఇంకో పక్కన కమ్యూనిస్టులను, గద్దర్ను, విమలకను అందరినీ ఒకే వేదిక మీద కూర్చుండబెట్టి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి చరిత్ర తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్కు ఉన్నది. కాబట్టి మనమందరం ఒకటే, మనమందరం ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఎవరో ఈ సంఘంలో ఉన్నా లేకపోయినా, ఆ సంఘంలో ఉన్నా లేకపోయినా జర్నలిస్టం ప్రజల కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజల సమస్యలనే మన సమస్యలుగా భావించి మనం ముందరికి పోవాలి. ఇలా మనం అడుగుతున్నాం కార్పొరేట్ స్కూళ్ళలో జర్నలిస్టుల పిల్లలకే ఇవ్వండి అని చెప్పి నేను దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నా. కార్పొరేట్ స్కూళ్ళలో జర్నలిస్టుల ప్రజల పిల్లలందరూ ఆగమైపోవాలి. నీ ఒక్క పిల్లడానికి కార్పొరేట్ల సీట్ వస్తే మిగతా ప్రజల పిల్లల పరిస్థితి ఏంది? అందుకని కార్పొరేటర్ స్కూల్లో వద్దు. నువ్వే చెప్తావు, ఒకవైపు ప్రభుత్వ స్కూలు, ఇంకోవైపు గురుకుల పాఠశాల బాగుంది, ప్రభుత్వ స్కూల్ బాగాలేదంటావు. అంటే ప్రభుత్వ స్కూల్ బాగలేని దాంట్లోకేమో కొందరు విద్యార్థులు పోవాలి, బాగుండే గురుకుల పాఠశాలకు వేరే విద్యార్థులు పోవాలనా? కాబట్టి విద్యా వ్యవస్థ మొత్తం కింది నుంచి పైదాకా ఒకే రకంగా ఉండాలా. చిత్తశుద్ధితో ప్రభుత్వాలు ఈ పాఠశాలని బ్రహ్మాండంగా నిర్వహించాలి. అంటే ఊర్లే గూడెంలో ఉండేటువంటి పాఠశాలకు, హైదరాబాద్ లో ఉండేటువంటి పాఠశాలకు భేదం లేకుండా ఈక్వల్ గా ఉంటే ప్రజలందరూ తమ విద్యార్థులను అందరినీ చదివిస్తారు. ఒక విషయం, ఉస్మానియా యూనివర్సిటీలో మనం పోటీ పడతాం కదా, అక్కడ ఎంట్రన్స్ రాసి అందులో పోయి చదువుకోవాలంటే అది గవర్నమెంట్దే కదా. జేఎన్టీయూలో పోటీ పడతాం కదా, మనం రాసి అందులో ఎంట్రన్స్ రాసి జేఎన్టీయూలో పోయి చదువుతాం. అరే ఉన్నత విద్యకు వచ్చే వరకేమో ప్రభుత్వ పాఠశాలలకు పోవాలనేటువంటి స్పృహ ప్రజలకు ఉన్నది. మరి కింద స్థాయిలో పోవాలని ఎందుకు లేదు అంటే, కింద స్థాయిలో పాఠశాలని ప్రభుత్వం సరిగా నడపట్లేదు కాబట్టి ప్రజలకు పోతలేరు. నువ్వు ఖచ్చితమైనటువంటి నిబంధనలతోటి మంచి ప్రణాళికతోటి ప్రభుత్వ పాఠశాలను నడిపితే జర్నలిస్టుల పిల్లలు, ప్రజల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు అందరూ కూడా అదే పాఠశాలలో చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా నడపాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఇంకొకటి ఇక్కడనే వస్తుంది, ఆసుపత్రులు. ప్రభుత్వం కేసీఆర్ చిన్న దగ్గు వచ్చినా, కన్ను నొప్పి వచ్చినా యశోద హాస్పిటల్కి పోతుండే. గాంధీ హాస్పిటల్, ఉస్మా హాస్పిటల్లో డాక్టర్లు లేరా? మరి నువ్వే ఒక ప్రభుత్వ అధిపతిగా యశోద హాస్పిటల్కి పోతే సామాన్యుడు ఏమనుకుంటాడు, అది మంచి దవాఖానేమో అని చెప్పి 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి వాడు కూడా యశోద హాస్పిటల్కి పోతున్నాడు. నువ్వు దారి చూపెట్టేవాడివి,
గాంధీ హాస్పిటల్కు బాగుంది, నేను గాంధీ హాస్పిటల్ వైద్యం చేయించుకున్నా అంటే సామాన్యుడు కూడా గాంధీ హాస్పిటల్కి పోతాడు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే తాలూకాలో ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసుకోవాలా, మంత్రులు జిల్లా ఆసుపత్రులలో ఉండేటువంటి వాటిలో వైద్యం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గాంధీ లేదా ఉస్మానియా హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నట్టయితే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆ ఆసుపత్రులకే పోతారు, ఆ ఆసుపత్రులు కూడా మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని ఎవరు రాయాలి? మనమే రాయాలి. మనం ప్రశ్న ప్రజల ముందు పెట్టాలి, కానీ మనం పెడతలేం. చాలా గొప్పగా కేసీఆర్ గారు పోయి ఏంది యశోద హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నాడు అని యశోద హాస్పిటల్ బొమ్మ కేసీఆర్ బొమ్మ వేసి మనం ప్రచారం చేస్తున్నాం ఉచితంగా. వానికి అడిగిన మనం అక్కడ ఎందుకు చేసుకున్నారో బాబు, గాంధీ హాస్పిటల్ ఎందుకు చేసుకోవాలని చెప్పి మనం సోషల్ మీడియాలో పేపర్లలో అడిగినామా? అడగలే. మనం స్పృహ కోల్పోయినాము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మనం స్పృహ తెచ్చుకొని ప్రజల సమస్యల్ని మన సమస్యలుగా భావించి ముందుకు తీసుకుపోవాలా. జనం కోసమే జర్నలిస్టులం అనేటువంటి మరొక్కసారి మనం తెలంగాణ ఉద్యమాన్ని ఇప్పుడు అన్న చెప్పినట్టు తెలంగాణ స్వాతంత్రోద్యమం కోసం, తెలంగాణ ప్రజలకు సమానమైనటువంటి అవకాశాలు దక్కడం కోసం, మరి ఆంధ్ర పాలకుల చెప్పుల్లో కాళ్ళు పెట్టి పాలన చేస్తున్నటువంటి ఈ అధికారులకు, ఈ నాయకులకు కనువిప్పు కలిగే విధంగా మరొక ఉద్యమాన్ని, మరొక పోరాటాన్ని కూడా మరి తెలంగాణ జర్నలిస్టులుగా మనమే తీసుకోవాలి. మరి దానికోసం ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టినటువంటి సంఘాలు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా, ఏ రకంగా ఆహ్వానించినా ఎప్పుడైనా సరే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గా పూర్తిగా మీ వెంబడి ఉంటాం, మీ అన్ని కార్యక్రమాల్లో సహకరిస్తాము, పాల్గొంటామని చెప్పి, ఉద్యమంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మా ప్రఫుల్ రామరెడ్డి అన్న ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారుల సంఘం. మాకు టీఆర్ఎస్ పెట్టక ముందు నుంచి అన్న ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమం కోసం తిరిగేటోడు, ఇవాళ కూడా అదే రకంగా తిరుగుతా ఉన్నాడు. అంటే ఇట్లాంటి వాళ్ళు కొంత చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉద్యమాలు ప్రశ్న బతుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, వీరందరికీ సహకరించే విధంగా ముందు సిద్ధాంతాలు, రాజకీయ పార్టీలు, కులము, మతము అనేటువంటి ఏది లేకుండా అందరితో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడు మా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గా సిద్ధంగా ఉంటామని చెప్పి అన్నకు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై.